90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ఎంతో బాధకుంది సార్ మాకు కూడా. ఆడపిల్ల అయితే అట్లా చేయకూడదు సార్. వాడు అమ్మాయికి జరిగినది ఎవరికి జరగకూడదు, వాడు బతకకూడదు సార్. బిడ్డలాంటి బిడ్డ ఎంత బాధ అనుభవించిందో వాడు అట్టనే చావాలి సార్. ఆ పాప భరించింది సార్. అట్లా ఇంకొక ఆడ మనిషికి జరగకూడదు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. మీరుపేటలో అతి దారుణంగా భార్యని ముక్కలు ముక్కలుగా చేసి చంపిన భర్త ఏదైతే ఉన్నారో ఇప్పుడు సంఘటన అయితే సంచలనంగా రేపింది. ఎవరైతే వెంకట మాధవి ఉన్నారో నంద్యాలలోనే పుట్టి ఇక్కడ పెరిగారు. అయితే ఎప్పుడుంటే గత 20 ఏళ్ళ నుండి నంద్యాల ఉన్నారు. ఏదైతే నంద్యాల ఉన్న ప్రాంతంలో ఈ గాంధీనగర్ ప్రాంతంలోనే వెంకట మాధవ్ అయితే ఇక్కడే ఉన్నారు. ఇక్కడ నుండి పెళ్లి కూడా చేసుకొని వెళ్ళారు. వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ అంటే గతంలో ఎస్పీ రెడ్డి ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు. ఆ ఎస్పీ రెడ్డి ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఆ ఎస్పీ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ ఇల్లే కేటాయించారు వాళ్ళ ఫాదర్ కి మదర్ కి. ఆ అమ్మాయి ఇక్కడ చిన్నప్పటి నుండి ఇక్కడ ఈ కాలనీ వాసులు మొత్తం చిన్నప్పటి నుండి ఇక్కడ పెరగడం కూడా చూశారు. ప్రస్తుతం ఈ సంఘటన జరిగిన వెంటనే ఈ కాలనీ వాసులు అయితే మొత్తం మీద చాలా మటుకు చాలా బాధపడుతుంది. దుర్ఘటన విషయంలో వాళ్ళు కూడా ఏం మాట్లాడతారు, అమ్మాయి ఎలా ఉండేది, ఆ ప్రవర్తన ఎలా ఉండేది, అసలు అమ్మాయి ఇక్కడ ఎలా అంటే ఇటువంటి ఎన్నేళ్ళు ఉన్నారు, మీరు ఎట్లా చూసారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి అమ్మా, వెంకట మాధవి మీకు తెలుసా? ఇక్కడే పెరిగారు. నాకు తెలుసు సార్, ఇక్కడనే పెరిగింది అమ్మాయి. చాలా మంచిది సార్. అక్కడ వాళ్ళ భర్త అక్కడ అన్నప్పుడు కూడా అమ్మాయి అసలు స్నానం కానీ ఏం కానీ చేసేది కాదు. బాగా సింపుల్గా ఉండేది అమ్మాయి. చాలా మంచిదే. ఆ అమ్మాయిని అట్లా చేసా అంటే అసలు మాకు ఎవరికి మనసు ఒప్పలే. వాడిని కండలు కోసి కారం పెట్టాలి సార్. వాడు అట్టనే చావాలి సార్. వాడు ఎంత నరకం చూసింటది అమ్మాయి సార్. పాపం ఎంత మంచి అమ్మాయి సార్. వాడు అట్టనే చావాలి సార్. ఎంతో బాధకుంది సార్ మాకు కూడా. మా ఆడపిల్లలు లెక్కనే సార్. ఆ పాప కూడా చాలా మంచిది అమ్మాయి. వాడు అట్టనే చావాలి సార్. అంటే మీరు చూసారు, చిన్నప్పటి పెరిగేది చూసారు, ఎలా ఉండేది, ఎట్లా? మంచి అమ్మాయి సార్. అమ్మాయి ఎవరి ఇంటికాడికి రారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు పిల్లలు. వాళ్ళు ఏం తింటారో ఏం లేదో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు పిల్లలు. చాలా మంచిదే సార్ అమ్మాయి. అమ్మాయికి జరిగినది ఎవరికి జరగకూడదు, వాడు బతకకూడదు సార్. వాడు బతికినాక ఎవరికైనా కానీ అన్యాయం చేస్తాడు సార్. ఏ ఆడపిల్లకై అన్యాయం చేస్తాడు. అత్తమామ కూడా భయమే. వాడు చావాలి సార్. వాడిని ఉప్పుకు ఒక కండ కోసి ఆ పిల్ల ఎంత నరకం, అంతకు 2 అంతలు నరకం చూడాలి సార్. వాడు ఎవరు ఆడపిల్ల అయినా ఒకటే సార్, మా బిడ్డ అయినా ఒకటే సార్, ఆ పిల్ల అయినా ఒకటే సార్. మీరు చెప్పండి అమ్మా, ఎలా ఉండేది, మీరు ఎలా చూస్తారు? ఆ పాప ఈడ కొన్నాళ్ళు ఉన్నారు సార్. ఆ ఆడ కూడా కొన్నాళ్ళు ఉన్నారు, ఆ ఇంట్లో కూడా కొన్నాళ్ళు ఉన్నారు. చాలా మంచి పిల్ల అంటే అసలు అంత మంచి పిల్ల ఇంకా ఎక్కడ లేదనుకో. అంత మంచి ముగ్గురు పెళ్ళైన తర్వాత ఆ పాప నరకాన్ని ఈడ ఎంత సుఖపడిందో. నా బట్టన్ చేసుకొని వాడి దినమారా వాడిని చేసుకొని అనభగించింది. నా బిడ్డ లాంటి బిడ్డ అనభగించింది. ఎంత బాధ అనభగించిందో. వాడు మీరు సరే సార్, మీరు మంచి వీడియోలు కాబట్టి వాడిని నరకాన్ని చూపించి వాడికి ఉప్పు కారం పెట్టి వాడు బతికుండగానే భూస్థాపన చేయాలా. అది సార్ మా మాట. ఇలాంటి సంఘటన ఎక్కడ జరగలేదు. ఒక అమ్మాయిని ఇటు జరగలేదు. మీరు ఎలా అంటే మీకు ఎలా తెలిసింది మొత్తం మీద? మాకు ఎలా తెలిసిందంటే ఏంది సార్, మాకు ఇప్పుడు టీవీలో చూసినాము. అందరికి సెల్లులో ఇడిసినారు. అందరూ అసలకు కంపెనల్లా అసలకు ఎంత బాధపడుతుందంటే అసలకు వెంకటరావు ఎంత మంచోడు, సుబ్బమ్మ ఎంత మంచిది, ఎంత మంచి బిడ్డ. అస్సలకు అటువంటి పాపను ఇటువంటి బాధన పెట్టేది అని అస్సలకు అట్లా బాధపడుతున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో అంతకంతా మేము బాధపడుతున్నాం. రాత్రి ఈ టీవీలో చూసినాము. అస్సలకు ఎంత అనుభవిస్తున్నామంటే భూమి మీద అబ్బో అటువంటి నరకాన్ని ఎవరు చూడకూడదు. అంత అనుభవించింది నా బిడ్డ అనుకో. నా బిడ్డ కాకుండా నా బిడ్డ అనుకో అంత బాధ అనుభవించింది పాపం. ఎవరైనా ఒకటే పాప ఈడ పుట్టి ఈడ పెరిగిన పాప అంటే ఈడ పుట్టలేదు కానీ ఈడికి వచ్చేసరికి చిన్న పాప, మహా అంటే 4 ఏళ్ళు అంతే. మీరు చెప్పండి అమ్మా, మీరు చూసారు కదా ఇప్పుడు ఆ పాప సంఘటన, మీరు ఎలా అనిపిస్తుంది? ఆ గురుమూర్తి అనే వ్యక్తి ఇప్పుడు కూడా కొత్తగా ఇప్పుడైతే కొన్ని ఫొటోస్ కూడా బయటకు వచ్చినాయి. ఆల్రెడీ ఇల్లీగల్ గా అఫైర్ పెట్టుకున్నాడంట, దానివల్ల గొడవ జరిగిందంటున్నారు. మీకు ఎట్లా? ఇల్లీగల్ గా అంటే ఇక్కడైతే మాకైతే తెలుసు సార్, కానీ చాలా నరకం అనుభవించింది. సాయి పబ్లిక్ కార్డు ఉన్నది, మోడల్ కాలనీ ఉన్నది. వాళ్ళు చూసి ఆ బాధ భరించలేక ఖాళీ చేపించినారు. మోడల్ కాలనీ ఉన్నది. మోడల్ కాలనీలో కూడా చాలా టార్చర్ పెట్టి ఆ పాపను చాలా చిత్రహింస ఆ పాప భరించింది సార్. అట్లా ఇంకొక ఆడ మనిషికి జరగకూడదు, ఇంకొక మగ మంచి బతకకూడదు అని విసుగు రావాలి సార్. వాళ్ళు 30 ఏళ్ళు దాటింది సార్. వాళ్ళు 7-8 ఏళ్ళు ఉంది సార్ ఆ పాప. ఒక 4-5 ఏళ్ల నుండి సార్ వాళ్ళు హైదరాబాద్ పోయింది. చిన్న పాపే సార్, మా కళ్ళ ముందరే చదివింది అమ్మాయి కూడా.
ఎవరితో మాట్లాడదు సార్. టార్చర్ పెడుతుంటే ఎలాంటి టార్చర్ పెడుతుంటే ఏమో చెప్పేదా మీకు? మనకైతే మన వాళ్ళు బయట పెట్టారు సార్. మేము అందరు ఇప్పుడు వీడియోలో వింటున్నాం. మేము అందరం ఈ సంఘటన జరిగిన తర్వాత వీడియో వాళ్ళు చెప్తుంటే వింటున్నాం. మేము పెళ్లి ఇక్కడ జరిగిందా? ఇక్కడనే జరిగింది సార్. చూసాం ఈ ఇంట్లోనే జరిగింది. పెళ్లి కూతురు పిలుచుకుపోతా అంటే వాళ్ళు ఎవరిని పిలిచకుండా మేము చూసినాం సార్. ఆ పాపను అంగడి పెట్టుకున్నారు. బంకులో మేము పోతున్నా కూడా ఏదన్నా అవసరం ఉంటేనే మాట్లాడుతుంది, ఇలా అని మాట్లాడుతుంది. మీరు చెప్పండి అమ్మా, మీరు చూసారు కదా ఇలా మీ చాలా యాక్చువల్ చాలా బాధాకరం అవుతుంది. ఇదే ఏరియాలో పుట్టిన పాపకి ఇది జరిగిందంటే మీకు అనిపిస్తుంది? బాధ అయింది సార్. అన్నం కూడా తినబుద్ధి కాకుండా మాకు ఇట్లా బాగుండా, మేము అందరం ఒక ఐకమత్యంగా ఉన్నాము. ఆ పాపని ఇట్లా చేసినారంటే నా బట్టకి సంపి పారేయాలి సార్. మా చేతికి ఇచ్చినా మేము సంపి పారేసాం అలా బట్టకి, అంతే. అట్లా చేయాలి వానికి. ఎవరు ఆడపిల్ల అయితే మా ఆడపిల్ల అయితే ఎవరు ఆడపిల్ల అయితే అట్లా చేయకూడదు సార్. వాడు ఈయనే పెళ్ళైంది, ఈయన అన్ని చేసినాం మేము. అన్ని చేసి ఇట్లా చేస్తే ఎట్లా ఆపవాడు? ఇట్లా చేయొచ్చు నా బట్టకి మా చేతికి ఇచ్చినా మేమైనా సంపి పారేస్తాం అందరం కలిసి, అంతే. అట్లా చేయాలి నా బట్ట. ఒక్కసారి పోలీసు వాళ్ళతో పిలుచుకురండి ఇవన్నీ. వాడి దినం ఈయనే చేస్తాం. అంత బాధ అనిపిస్తుంది సార్. పాప ఎంత భూమి మీద ఏ ఆడపిల్లలు అనిపిస్తుంది అంత బట్టి బాధ. తల్లి వేదన అనిపించింది. వాడు ఊరికే మిలిటరీ ఉద్యోగం అనే కానీ ఏం సుఖపడింది నా బిడ్డ. డైరెక్ట్ చెప్తున్నాను, నేను చంపినాను కానీ ఆధారాలు లేవు, నేను కోర్టులో చూసుకుంటున్నాను. మీరు ఏం చెప్తున్నారు? దానికి మేము కోర్టులో చూసుకుంటామంటే వాడి కాడ డబ్బు ఉంది చూసుకుంటున్నాడు అంటున్నాడు. ఆ డబ్బే వాడి కాడ లేకుండా చేస్తే ఏం చేస్తాడు? ఇక్కడికి తీసుకొస్తే మేము అందరం కలిసి చంపేస్తాం. ఎవరు అవసరం లేదు. కోర్టు వరకు ఎందుకు సార్? వాడిని చంపేయాలి సార్. కోర్టు వరకు ఎందుకు? మళ్ళా ఎస్పీ సార్ చెప్పి తొందరలో ఎన్కౌంటర్ చేస్తే అందరూ సంతోషం బాగుంటుంది సార్. ఎన్కౌంటర్ చేసేయాలి సార్. వాడిని ఎక్కువసేపు ఉండే కానీ అమ్మాయి అంటే చనిపోయినట్టు ఒక ఆధారం కూడా లేకుండా ఉంది. ఎలా అనిపిస్తుంది? ఇలాంటి చావు ఎప్పుడు చూసింటాం మనం? ఎక్కడ చూడలేదు సార్, ఎక్కడ చూడలేదు జీవితంలో. వాడు ఆ అమ్మాయిని విడిచిపెట్టి వాడు పక్కనుండి ఆమె బతుకాయం బతుండే. ఇప్పుడు సన్న పిల్లలు అమ్మ అమ్మ అని అంటున్నారు సార్. వాళ్ళు సన్న పిల్లలు. ఆ పిల్లలకి ఏం తెలియని వయసు ఆ పిల్లలది. పాపం 11 ఏళ్ళు పాపకు, ఇంకో పిల్లలకి 7-8 ఏళ్ళు ఉండట సార్. అమ్మ అమ్మ అంటున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలు సార్ ఎట్లా బతకాలి సార్? వాళ్ళు మమ్మీ డాడీ అంటారే, వాళ్ళు ఎట్లా బతకాలి సార్? వాడిని అయితే ముక్కలు వాడిని 100 ముక్కలు నరికి వాడిని కూడా పెద్ద కుక్కర పెట్టి ఉడికేసి వాడిని ఉప్పుకొక కండ కారానికి ఒక కండ వేసి ఉడకబెట్టి గ్రైండర్లు వేసి వాడిని కూడా ఇట్నే తిప్పాలని మా ఆశ కోరుకుంటున్నాం మేము కూడా. ఒక కుటుంబంలో ఇప్పుడు ప్రపంచం అంతా, భారతదేశం అంతా ప్రతి కుటుంబంలో వేదన ఉంది. ఆడపిల్లలు అంటే చాలా బాధపడుతున్నారు. చాలా వానికి అర్థం కావాలా, తోటి మగవాళ్ళకు కూడా అర్థం కావాలా. అది మేమైతే చెప్పండి. అమ్మాయిని చూసింటారు కదా, ఏం చదువుకుంది అమ్మాయి? ఎలా ఉండేది? ఏం చదువుకుందో తెలియదు సార్ మాకైతే. అమ్మాయి అయితే మా పొదుపులో ఉంది సార్. ఎంబీఏ చేసింది సార్. ఎంబీఏ చేసింది. వాళ్ళు 3 ఆడపిల్లలు సార్. అసలు ఇంట్లో నుంచి బయటికి రాకుండా పిల్లలను అంత బాగా చూసుకుంటున్నారు సార్. వాళ్ళ కష్టం ఏమో వాళ్ళదేమో పిల్లలను బాగా చదివించి ఏదో మంచి సంబంధం అని ఇష్టపడట చేసినారు సార్. వాడిని కోర్టు గేటుకి తీసుకుపోక సార్. మధ్యలో చంపి పాడేయండి. వాడిని పారం పోకుండా కూడా వాడిని నరకం అనుకుని చంపాలి సార్. వాడిని అంత బాధ అనిపిస్తుంది సార్. మాకు ఒక ఆడపిల్ల ఉంది, మరి అంత నరకమా సార్? అంత దుర్మార్గుడు వాడిని చంపండి సార్. అసలు బతకనియాకరి వాడిని అయితే. ఇంట్లో నుంచి బయటికి రాకుండా పిల్లలని ఎంత కష్టపడి సాకి ఏదో మిలిటరీ అనేట పెళ్లి చేసేవాడు అంత నరకం అనుభవించాడు సార్. చిన్నప్పటి నుంచి పెళ్లి ఇక్కడ వాడు ఆర్మీ అక్కడ ఉంటే కూడా పాప ఇన్ని ఉన్నాయి సార్. పిల్లలు 2 పుట్టిన వరకు ఇన్ని ఉన్నది. వాడు రిటైర్మెంట్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా పక్క పోయినారు. ఆ తర్వాత అక్కడ ఏం చూపించాడు, ఏ నరకం చూసినా మాకు తెలియదు సార్. ఇంకా హైదరాబాద్ వెనక వాడు ఇటు వేసి పెట్టినాడు. పెళ్ళయి 13 ఏళ్ళైనా కూడా 7 ఏళ్ళ వరకు ఇదే కాలనీలోనే భార్య భర్తలు కూడా ఉండేవారంట. అదే ఏదైతే ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు ఏదైతే డ్యూటీకి వెళ్ళినా కూడా అమ్మాయి అయితే ఇక్కడే ఉండేది పిల్లలతో పాటు. ఇంకా రిటైర్డ్ అయినా వెంటనే హైదరాబాద్కి అయితే వెళ్ళారు. ఇంత దారుణ సంఘటనకి గురి చేసిన ఎవరైతే ఉన్నారో గురుమూర్తిని శిక్షించాలా. ఇది కోర్టులో శిక్ష కాకుండా అది కఠినంగా అయితే ఎన్కౌంటర్ కానీ లేదంటే మాకే చెప్తే మేమే చంపేస్తామని చెప్పితే ఇక్కడ కాళీ మాసాలు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, నంద్యాల.